అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే మన ఆశ్రమంలో మరియమ్మ అక్క ఉంది కదా. మరియమ్మ అక్క అయితే 3 నెలలు అయింది వాళ్ళ ఊరికి వెళ్ళింది కానీ చెప్పిపోయింది కానీ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళలేదు. కర్నూలులో ఉంది. కర్నూలులో ఎందుకుందంటే ఆ అక్క అయితే మనకు జాయిన్ అయినప్పుడు కాలు బాగాలేదని చెప్పి ఎవరో వాళ్ళ పక్కింటి అయిన ద్వారాతో మనకు జాయిన్ అయినాడు. తర్వాత కొంచెం భగవంతుడు అన్నీ బాగిచ్చాలకు ఇంకా అప్పటికైతే జనాలకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కొంచెం కలిగినప్పుడు మర్చిపోతారు జనాలని. ఇప్పుడైతే ఆమెకు వేరే వాళ్ళు తోడైనారు, అంటే ఒక ఫ్యామిలీ. ఇంకా అంత సపోర్ట్ ఉన్నాడు, మనం అవసరం లేదు కదా మన ఆశ్రమం. అలాంటి టైంలో మనం అవసరం లేదనేసి 3 నెలల ఇంటి వాళ్ళ ఇంట్లో చేసుకుంటూ, ఎందుకంటే ఒక బిల్డింగ్లో ఉండడము, హాయిగా ఉండడం బాగా నచ్చింది. ఇక్కడైతే రేకుల్లో ఉండాలా, ఇక్కడైతే అందరిలో కలిసి ఉండాలా. ఎందుకంటే మనకు అన్ని సౌకర్యాలు లేవు కాబట్టి ఆమెకు నచ్చలేదు. అప్పుడైతే నచ్చింది, ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఎవరు లేరు కదా. అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చలేదు. అందుకే ఈరోజు అయితే వాళ్ళే వచ్చి కారు తీసుకొని ఆమెను తీసుకొని పోతున్నారు. మనం కానీ సంతోషంగా పంపిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం బలంతం ఏం లేదు కదా. వాళ్ళు ఎక్కడన్నా ఇష్టంగా వండుకోవచ్చు. అందుకని మేము కానీ సిద్ధంగా రెడీ అమ్మా అని చెప్పినాము. ఆమె అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఆమె మాటల్లో కానీ తెలియజేస్తుంది, ఇందాం ఏం చెప్తుంది అనేది. ఎందుకంటే ఒక సంవత్సరము రెండేళ్ళు అయిందో ఆమె వచ్చి మన దగ్గరికి, మనతో కానీ మర్చిపోయినంత ప్రేమలో పడిపోయిందంటే దానికి కానీ మనం సంతోషపడదాము. అందుకే ఇప్పుడు అక్కడ ఉండడమే ఆమెకు బాగుందంట. ఇంకా అక్కడికే పోమా అని చెప్పినాము. ఆమె కానీ ఏం మాట్లాడుతుందో 2 మాటలు విందాం. నాకైతే ఇక్కడ నుంచి పోవాలని లేదమ్మా, కానీ పరిస్థితులను బట్టి మా తమ్ముని కోసం పోతున్నాను. తమ్ముని కోసం అయితే అబద్ధము నిజాలే మాట్లాడాలా. మీ ఊరోలే మా దగ్గర, వీళ్ళ ఊరోలే మన దగ్గర ఇంకా ఉన్నారు. వాళ్ళైతే కాదు, ఇదైతే వేరే. నేనైతే ఓపెన్ గానే మాట్లాడతా. ఆమె ఏదన్నా చెప్పుకోండిలే. ఆమెకైతే ఈడ ఇష్టం లేకనే పోతుంది, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి పోతుంది.